నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను మా తల్లిదండ్రులు వృద్ధులు పని చేసుకొని స్థితిలో ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము. ఇప్పుడున్న పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాము. కాబట్టి నాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, చాలామంది మంత్రులు, జోగు రామన్న గారైనా, ఉత్తమ్ కుమార్, మన కడియం శ్రీగారు ఉన్నప్పుడు, అప్పుడు కడియం శ్రీగారు గారు ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీగారు గారు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన ప్రభుత్వం. ఈ ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇదేనా? ఒక వికలాంగులకు న్యాయం చేయని ప్రభుత్వం అంటే ఇదేనా అని నేను రెండు చేతుల్లో దండం పెట్టి చెప్తున్నాను. ఇప్పటికీ 2016 నుండి ఇప్పటి వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు, మత్స్యమితం లేని వాళ్ళకు, ఎవరి వాడితే వాళ్ళకు చేస్తున్నాను. మొన్న కూడా రీసెంట్గా కరీంనగర్ బస్టాండ్ కానీ, వేములవాడ బస్టాండ్ కానీ అతని దగ్గరికి పోతే మొత్తం దుర్వాసన ప్రవేశిస్తుంది. అతను నా బాధ చెల్లించిపోయి అతనికి స్నానం చేయించాను, బట్టలు కొనిచ్చి అవి చేసి ఇవి చేసిన. ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అంటున్నాను. ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదేనా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇదేనా? మా వికలాంగులకు న్యాయం చేయని ప్రభుత్వం ఇది ఎందుకండి? ఇప్పటికైనా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను. మాలాంటి వికలాంగులకు గుర్తించాలి. నాకు ఉద్యోగం లేకపోతే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, అనేక రకాల పోటీ పరీక్షలు రాశాను. ఇప్పటికీ 2016 నుండి ఇప్పటి వరకు అనేక రకాల పోటీ పరీక్షలు రాశాను. ఐటీఐ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఇప్పటికీ నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని మాట ఇచ్చింది? నీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీకు ఖచ్చితంగా నీకు ఉద్యోగం పెట్టిస్తారని మాట ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చారు, సీతక్క గారు ఇచ్చారు, కొండ సూర్యక్క గారు ఇచ్చారు, మా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా ఇచ్చారు. ఇచ్చి మాట కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోతే నా సావే శరణ్యం అని చెప్పి ఈ మీడియా పరంగా కోరుకున్నాను. నాకు తక్షణమే నా కుటుంబాన్ని పోషిద్దామని నాకు ఏం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. నా కుటుంబాన్ని రోడ్డు పాలైపోయింది. మా కుటుంబం ఆదుకోనికి లేదు. నన్ను వికలాంగుడే నా పుట్టినందుకే ఈ పాపం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వికలాంగుడే ఉండి నేను పుట్టడమే రోతనా అని చెప్పి ఇక్కడ మీడియా పరంగా కోరుకున్నాను. నాకు తక్షణమే నాకు ఉద్యోగం రావాలని చెప్పి, నాకు ఉద్యోగం లేకపోతే నా సావే శరణ్యం అని చెప్పి ఇక టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. నా పేరు ఓదల నరేషు. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలి. ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే అండి, ప్రజలకు న్యాయం చేయని ప్రభుత్వం ఇది. ఇప్పటికీ 2016 నుండి ఇప్పటి వరకు అనేక రకాల దరఖాస్తులు ఇచ్చాను. కలెక్టర్ ఆఫీసులో లెక్కలేని దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పుడు 2016 నుండి ఇప్పటి వరకు లెక్కలేని దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు సంబంధించిన అధికారి దగ్గరికి వేయింది లేదు, దాఖలు లేవు, ఏది లేదు. ఎక్కడ గొంగడు అక్కడ వేసిన ఉంటుంది. దరఖాస్తు ఇవ్వాలి, చెత్తకుండలో వారేయాలి. దరఖాస్తు ఇవ్వాలి, చెత్తకుండలో వారేయాలి. ఇప్పటికీ నాకు న్యాయం చేయకపోతే నా సావే శరణ్యం అని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను.